దుర్గి మండలం ముటుకూరు గ్రామంలోని ఎస్సీ కాలనీలో సోమవారం 1 గంట సమయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఇంట్లోని వస్తు సామాగ్రి ధ్వంసం అయిన ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల ప్రకారం పులిమెల రామయ్య తన కుటుంబ సభ్యులతో రాత్రివేళ డాబా పైన పడుకుని నిద్రిస్తున్న సమయంలో రాత్రి 1 గంట సమయంలో ఇంట్లో పొగలు రావడంతో గమనించిన గ్రామ ప్రజలు సమాచారం ఇవ్వడంతో కిందికి దిగి వచ్చి చూడగా ఇల్లంతా మంటలతో నిండిపోయిందని విలేకరులతో తెలిపారు. సుమారు ₹1,00,000 నష్టం వాటిల్లిందని అన్నారు. ఈ విషయాన్ని వీఆర్ఓ దృష్టికి తెలిపామన్నారు. చెప్పు చూద్దాం. నా పేరు రామయ్య. మేము నైట్ పూట ముద్దు మీద కొనుక్కున్నాం. ముద్దు మీద కొనుక్కుంటే సుమారు 2 గంటలప్పుడు పొగలు వస్తున్నాయని అందరూ వచ్చి మమ్మల్ని లేపారు. అప్పుడు దాకా మీకు లేస్తే మొత్తం ఇల్లంతా పొగలు కమ్మింది. ఇంకా ఆ నుంచి మళ్ళీ మాట్లాడటానికి రైతందరం మేము ఇంటికి బంధువులు వచ్చి ఆ పొగలను మంటలు ఆపి చూస్తే మొత్తం అన్నీ కాలిపోయి ఆస్తి నష్టం అయింది. బాగానే సుమారు ₹1,00,000 నష్టం ఆస్తి నష్టం. ఓకే.